ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా కూడా వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి, వాస్తవాలు అవాస్తవాలు కాలేవు. నాకు సంబంధించినంత వరకు ఈ యొక్క కాకినాడ సీపోర్ట్స్ విషయంలో కేవీ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు దురుద్దేశపూర్వకంతో కూడుకున్నటువంటిది. దాంట్లో రాజకీయ కుట్ర ఉంది అన్నటువంటి విషయాన్ని అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎప్పుడు కూడా చెప్తాను. ఈ కాకినాడ సీపోర్ట్స్కు సంబంధించి నాకు ఎటువంటి విషయాలు తెలియదు. నేను ఆది నుంచి అంతం వరకు నేను ఎక్కడా కూడా నా యొక్క ప్రమేయం లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మీద చేసినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాలని సిఐడి వారు ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా సంధించినటువంటి ప్రశ్నలో మొట్టమొదటిది కేవీ రావు మీకు తెలుసా అన్నటువంటిది. ముఖ పరిచయమే కానీ ఏదైనా సోషల్ ఫంక్షన్స్లో నమస్కారం అంటే నమస్కారం అని చెప్పడమే కానీ ఆయనకు నాకు సామాజికమైనటువంటి, ఆర్థికమైనటువంటి, రాజకీయమైనటువంటి ఎటువంటి సంబంధాలు లేవు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. రెండవ అంశం, ఆయన ఈ యొక్క 400 ఇంచుమించు 500 కోట్ల రూపాయలకు సంబంధించి అరబిందో నుంచి ఆయనకు ట్రాన్స్ఫర్ అయినటువంటి విషయం, దాన్ని గురించి ప్రశ్నించారు. ఏది కూడా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నాకు ఎవ్వరూ చెప్పలేదు. ముఖ్యంగా అరబిందో విషయంలో వాళ్ళ వ్యాపారానికి సంబంధించి నేను నా యొక్క కుమార్తెను వాళ్ళ కుటుంబంలో ఇచ్చానే కానీ వాళ్ళ ఆర్థిక లావాదేవీల్లో కానీ వాళ్ళ వ్యాపారాల్లో కానీ నేను ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోలేదు, ఇప్పుడు చేసుకోను, భవిష్యత్తులో కూడా చేసుకోను. ఎటువంటి సంబంధాలు లేవు. సామాజిక మా యొక్క కుటుంబం, వాళ్ళ కుటుంబం, నా కుమార్తె వాళ్ళకి మ్యారేజ్ చేసుకున్నది కానీ ఎటువంటి ఆర్థిక సంబంధాలు లేవు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాను. ఇక విక్రాంత్ రెడ్డి గారి గురించి అడిగారు. విక్రాంత్ రెడ్డి మీకు తెలుసానని. నాకు తెలుసు, సుబ్బారెడ్డి గారి కుమారుడిగా నాకు తెలుసు అని చెప్పడం జరిగింది. ఈ యొక్క లావాదేవీలన్నీ కూడా విక్రాంత్ రెడ్డి చేశారు అన్నటువంటి విషయం మాకు చాలామంది చాలా సాక్షులు మాకు చెప్పారు. ఈ విషయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసేదానికోసం మీరు విక్రాంత్ రెడ్డి గారు కలిసి ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేశారన్నటువంటి విషయాన్ని వాళ్ళు అడగడం జరిగింది. నా విషయానికి సంబంధించి నాకు ఈ ట్రాన్సాక్షన్కి సంబంధం లేదని మరొక్కసారి నేను వక్కాణించడం జరిగింది. విక్రాంత్ రెడ్డి విషయంకి వస్తే, నా మీద ఆరోపణలు వచ్చిన తర్వాత కామన్ ఫ్రెండ్స్ ద్వారా నేను కేవీ రావు గారిని అడిగించడం జరిగింది, ఎందుకు నా పేరు ఇంక్లూడ్ చేశారు అన్నటువంటి విషయాన్ని. ఈ యొక్క నా పేరుని ఇంక్లూడ్ చేయించింది ఒక అధికారి ఆదేశాల మేరకు విజయసాయిరెడ్డి పేరుని ఇంక్లూడ్ చేయడం జరిగింది అన్నటువంటిది కామన్ ఫ్రెండ్కి కేవీ రావు చెప్పినటువంటి విషయం. ఇక విక్రాంత్ రెడ్డి విషయానికి వస్తే సిఐడి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, వైవి సుబ్బారెడ్డి గారు, కేవీ రావు గారు అత్యంత ఆప్తమిత్రులు. నేను విక్రాంత్ రెడ్డిని కేవీ రావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు. సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినా కూడా కాలిఫోర్నియాలో కేవీ రావుకు ఉన్నటువంటి ఒక రాజభవనంలో నివసిస్తారు. అలాంటప్పుడు నేను విక్రాంత్ రెడ్డిని కేవీ రావుకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దీనిలో విక్రాంత్ రెడ్డి పాత్ర గురించి అడిగినప్పుడు ఆది నుంచి అంతిమం వరకు నా మీద ఆరోపణలు చేశారు కాబట్టి ఈరోజు నేను మీ ముందు వచ్చి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క డీల్ని నాకు తెలిసినంత వరకు కేవీ రావు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కేవీ రావును అడిగించినప్పుడు కేవీ రావే దీన్ని ఆది నుంచి అంతిమం వరకు విక్రాంత్ రెడ్డే డీల్ చేశాడన్నటువంటి విషయం కామన్ ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది. ఆ విషయాన్నే నేను సిఐడి వారికి చెప్పాను. ఆది నుంచి అంతం వరకు విక్రాంత్ రెడ్డి ఈ యొక్క డీల్ని చేశాడు, సాయి రెడ్డిని వేరే అధికారి ఆయన పేరు ఇంక్లూడ్ చేయమంటే చేశాను
అన్నటువంటి విషయాన్ని కేవీ రావు చెప్పడం జరిగింది. దాన్నే నేను సిఐడికి కూడా చెప్పాను నేను. ఇక ఆడిట్ ఫర్మ్స్కి సంబంధించి శ్రీధర్ అండ్ సంతానం, మనోహర్ చౌదరి అసోసియేట్స్, ఇంకొక బాంబే ఫామ్, ఆ పేరు కూడా నాకు గుర్తులేదు. శ్రీధర్ అండ్ సంతానం వాళ్ళు మీ పేరు చెప్తున్నారో అని నేను ఒకటే చెప్పాను, ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పమనండి. శ్రీధర్ అండ్ సంతానం నాకు తెలియదు. మనోహర్ చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఆయన ప్రెసిడెంట్ అని తెలుసు. ఒక 2 సంవత్సర కాలం పాటు ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఇంకొక బాంబే కంపెనీ అసలు తెలియదు. ఈ విషయం ఈ శ్రీధర్ అండ్ సంతానం అన్నటువంటి కంపెనీని మీరే అపాయింట్ చేయించారు, ధనంజయ రెడ్డి గారికి మీరే రికమెండ్ చేశారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను ధనంజయ రెడ్డి గారిని అడిగాను. ధనంజయ రెడ్డి గారు దానికి ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు నాకు సంబంధం లేని వాటిలో నా పేరెందుకు తీసుకొస్తున్నారు, ప్రభుత్వంలో నాకు ఏం భాగస్వామ్యం ఉంది, మీరెందుకు నా పేరు తీసుకొస్తున్నారు అని అంటే, నీకు సంబంధం లేనటువంటి విషయం ఈ యొక్క శ్రీధర్ అండ్ సంతానం అనేటటువంటి ఫర్మ్ని ఇండస్ట్రీ సెక్రటరీగా కరికాల వల్లవన్ ఆయన అధికారాలను ఉపయోగించుకొని ఆయనే అపాయింట్ చేశాడు. అంతేగాని ఎవ్వరికీ సంబంధం లేదు, ధనంజయ రెడ్డి గారికి సంబంధం లేదు. కరికాల వల్లవన్ ఆయనకి మిత్రుడు కాబట్టి ఆయన తెలిసిన ఆయన తమిళియన్, మిగతా వాళ్ళందరూ కూడా తమిళియన్స్. ఆ యొక్క నేపథ్యంలో ఆ యొక్క సత్సంబంధాలను బట్టి ఆయన అపాయింట్ చేశాడు అన్నటువంటి విషయం నాకు తెలిసింది. దాన్నే నేను సిఐడి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక మిగతా కొన్ని విషయాలు అడిగారు. విక్రాంత్ రెడ్డి, మీరు ఉత్తరాంధ్రలో ఇన్ఛార్జిగా ఉన్నారు కదా, ఉత్తరాంధ్రలో లాటరైట్ మైన్స్లో కొన్ని వేల కోట్ల రూపాయలు విక్రాంత్ రెడ్డి ఆర్జించారు అన్నటువంటి విషయాన్ని నన్ను అడిగారు. విక్రాంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఆర్జించారో లేదో నాకు తెలియదు. ఆయన విక్రాంత్ రెడ్డి ఈ యొక్క వ్యాపారం చేస్తున్నాడు, కొంతమంది ఉద్యోగాలు కావాలని చెప్పి నేను అక్కడ ప్రజా దర్బారు పెట్టినప్పుడు నాకు వినతి పత్రాలు సమర్పించారు. ఆ వినతి పత్రాలని మీరు ఉద్యోగాలు అవకాశాలు ఉంటే కల్పించండి అని చెప్పానే కానీ లాటరైట్ వ్యాపారంలో వ్యాపారం చేశారా, వ్యాపారం చేయలేదా, కోట్లు ఆర్జించారా అన్నటువంటి విషయం నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు. సుస్పష్టంగా వీళ్ళు ఒక పద్ధతి ఏర్పరచుకున్నారు. సిబిఐ వాళ్ళ 11 కేసుల్లో, ఈడీ వాళ్ళ 10 కేసుల్లో జేడి లక్ష్మీనారాయణ ఏదైతే పెట్టాడో వాటిల్లో నేను అన్నీ A2 ఉండాను కాబట్టి ఇక్కడ కూడా కాకినాడ సీపోర్ట్లో కూడా A2 పెట్టారు. అంతేగాని A2 అన్నది స్టాండర్డైజ్ చేశారు. ఎక్కడ ఏ కేసు పెట్టినా విజయసాయిరెడ్డి A2. ఇది వీళ్ళ యొక్క ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు మీరు, వ్యవసాయ టైంలో ఇప్పుడు మళ్ళీ తిరిగి తోలడం. ఈ కేసు రిజిస్టర్ చేసినప్పుడు నేను ఇంకా రిజైన్ చేయలే. నేను ఆ రోజు కూడా చెప్పాను, పార్లమెంట్ బయట ప్రెస్ని అడ్రస్ చేశాను, ఈ విషయాలే చెప్పాను నేను. అప్పట్లో నాకు పూర్తి వివరాలు తెలియదు. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఈరోజు నాకు పూర్తి అవగాహన వచ్చింది, ఎవరు చేశారు, ఎలా చేశారు. ఇంకొక ప్రశ్న కూడా అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసు నుంచి పక్కకు తప్పించేదానికి, దీంట్లో ఈ యొక్క కంపెనీ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన్ని పక్కకు తప్పించేదానికి మీరు విక్రాంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయం. నేను అటువంటి ప్రయత్నం చేయలేదు. నాకు ఈ విషయాలు తెలియదు. ఈ ట్రాన్సాక్షన్ జరిగింది కూడా నాకు తెలియదు. నాకు తెలియదని అంటే మీరు నమ్మకపోవచ్చు. ఎందుకనంటే శరత్ చంద్రారెడ్డి మా అల్లుడు బ్రదరు కంపెనీ కాబట్టి. నేను ఒక్కటే చెప్తా ఉండా, మా అల్లుడు కంపెనీస్లో వాళ్ళ అరబిందోలో నేను ఎటువంటి జోక్యము చేసుకోను. ఎందుకనంటే నా యొక్క ఫ్యామిలీ రిలేషన్ ఇంపార్టెంట్ కానీ వ్యాపార బెనిఫిట్ కాదు. అందువల్ల ఏ ఒక ఉద్యోగం కూడా నేను అడగను. మీరు ఇందాక ఒక అధికారి పేరు, ఆ అధికారి ఎవరి మిమ్మల్ని స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తారు, పేరు ఏమైనా చెప్పగలరా? కరికాల వల్ల పేరు చెప్పాను.
ఒక అధికారి ప్రమేయంతో నా పేరు ఇంక్లూడ్ చేశారన్నటువంటిది అది చెప్పడం బహుశా మంచిది కాదేమో. ఈ కేసులో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కటి దీంట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందానని నన్ను అడిగారు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు. ఈ డీల్ అంతా కూడా కేవీ రావుకి ఇటు శరత్ చంద్రారెడ్డికి అరబిందోకి మధ్యన డీల్ చేసిందంతా కూడా కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. సార్ అప్పుడు రాని కేవీ రావు ఇప్పుడు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అంటే గత 3 ఏళ్ళు 4 ఏళ్ళు సైలెంట్గా ఉన్నారు. కేవీ రావుని అడగండి, మంచి రాజకీయ బ్రోకర్ కదా. మీ కామన్ ఫ్రెండ్ ద్వారా కూడా మీకు కేవీ రావు గతంలో కూడా మాట్లాడాలని మీరు కూడా చెప్పారు. అవును, ఇంకేం చేస్తాను, డైరెక్ట్గా మాట్లాడలేను కదా. అతనంటే అసహ్యం నాకు. మళ్ళీ రమ్మన్నారు లేదు, అవసరమైతే పిలుస్తాను. నా పాత్ర ఏముందని పిలిచేదానికి? నేను ఎప్పుడు పిలిచినా చెప్పలేదు సార్. ఎందుకులే, నేను దూరం వచ్చింది కాబట్టి. అవును, నేను కూడా సర్వైవ్ కావాలి కదా. నాకు కొంత ప్రొటెక్షన్ కావాలి కదా. నేను ఆ అధికారి పేరు చెప్పి ఈరోజు నేను వ్యతిరేకం కావడం ఎందుకు? జరిగిపోయింది. ఆ అధికారి మనస్సాక్షికి తెలుసు. దీన్ని ఎవరు డ్రాఫ్ట్ చేశారన్నటువంటిది, ఎవరు డ్రాఫ్ట్ చేశారో ఈ కంప్లైంట్ అన్నటువంటిది కేవీరావు నాకు చెప్పని కూడా చెప్పాడు. అవన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కేవీరావు కామన్ మిత్రుడు ద్వారా ఎవరు డ్రాఫ్ట్ చేశారు, నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసేది ఆ వ్యక్తి చూసినప్పుడు అతనికే మనసుకి కష్టం కలుగుతుంది. కానీ సార్ ఫర్దర్గా ఈ కేసు అలా చూడబోతుంది అంటే ఆల్రెడీ మిమ్మల్ని ఇంక్లూడ్ చేసేసారు. సో మీరేమో చెప్పాల్సినవి లేకుండా ఫ్యాక్ట్స్ అన్ని క్లియర్గా చెప్పారు. సో ఇక్కడితో ఆగిపోద్ది అనుకుంటున్నారా? ఫర్దర్గా కొంత ఇక్కడితో ఆగకపోయినా నాకు వచ్చే నష్టం ఏమి లేదు. నేను ఒక్కటే చెప్తా, వీళ్ళందరూ ఇవన్నీ చెప్తున్నారు కదా, కాల్ రికార్డ్స్ తీయండి. నేను కేవీరావుతో మాట్లాడినట్టు ప్రూవ్ చేయండి, లేదా కేవీరావు నాతో మాట్లాడినట్టు ప్రూవ్ చేయండి. నేను ప్రజా దర్బారు పెట్టేటప్పుడు ఎవరు వచ్చి ఉద్యోగాలు అడిగినా ఏది అడిగినా కూడా నేరుగా ఫోన్ చేసేవాడినే, కానీ అంతకు మించి ఏ యొక్క ప్రతిఫలం ఎవరి దగ్గర ఆశించలేదు, ఆశించేవాడిని కూడా కాదు. సాయిరెడ్డి గారికి జగన్తో ఉన్న రిలేషనే ఈరోజు సాయిరెడ్డికి ఇప్పుడు ఇబ్బందులు గురవుతుందంటే అనుకోవచ్చా?